హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి అయితే ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్నది ఫ్రెండ్స్. అండ్ స్పెషల్లీ ఈ నోటిఫికేషన్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు, కేవలం మీకు స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఈ నోటిఫికేషన్ అయితే మనం చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డేట్ కూడా మీరు చూడొచ్చు, 28/9/2022లోని మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్లోనే టోటల్ 2 పోస్టులకు అయితే వేకెన్సీస్ అరైజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కోర్ట్ మాస్టర్ అండ్ సెకండ్ పోస్ట్ ఈజ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్ట్రార్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఫ్రెండ్, రెండోది కోర్ట్ మాస్టర్ పోస్ట్ ఫ్రెండ్. ఈ 2 పోస్టులు ఇందులో రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే 76 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 76 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఈ 76 పోస్టులు టోటల్ పర్సనల్ సెక్రటరీ అండ్ కోర్ట్ మాస్టర్ కలిపి ఉన్నది ఫ్రెండ్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్, ఇది అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అవుతుంది ఫ్రెండ్. అంటే ఇది డైరెక్ట్గా ఎనీ కాంట్రాక్చువల్ జాబ్ కాదు ఫ్రెండ్, ఇది డైరెక్ట్ జాబ్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది మంచి పే స్కేల్ ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగే 57,000 బేసిక్ అయితే ఉంటుంది. అండ్ 57,000 బేసిక్ టు కంటిన్యూ అలా మీకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బేసిక్ మీరు చూడొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అయిన హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్.nic.in నుంచి రిలీజ్ అయింది ఫ్రెండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, దీని లాస్ట్ డేట్ 30/9/2022. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, 30/9/2022 లాస్ట్ డేట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఈ అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్. దీని ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఉన్నాయి ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వేకెన్సీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ నుంచి టోటల్ అన్ని కేటగిరీస్కి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీ, ఎకనామిక్ వీకర్ సెక్షన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అందరికీ ఇందులో ఆపర్చునిటీ అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్, స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ మనం కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో అయితే 28 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క కేటగిరీ కోసం ఇక్కడ డీటెయిల్గా పోస్టులు అయితే మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు ఒకసారి. మీకు కరెక్ట్గా కనిపించడానికి నేను పర్ఫెక్ట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్. టోటల్ 76 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 76 పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అరైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో మాట్లాడుకోవాలి ఫ్రెండ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్, దీని క్వాలిఫికేషన్. నేను ఏదైతే మీ క్వాలిఫికేషన్ కోసం చెప్తున్నాను అది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ముందు కంప్లైంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్, మీరు ఏదైనా ఒక డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్. ఇక్కడ మెన్షన్ చేసే ఈ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్, ఏదైనా మీకు ఒక డిగ్రీ అయితే, మీరు క్వాలిఫైడ్ డిగ్రీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ఫ్రెండ్. అదేంటంటే మీకు షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కూడా ఇందులో ఉండాలి ఫ్రెండ్. ఎందుకంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్ మీద కూడా మీకు వాళ్ళు ఎగ్జామ్ తీసుకుంటారు, అదే ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇక్కడైతే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఏమి అవ్వదు ఫ్రెండ్, మీకు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అండ్ మీకు అలాగే టైపింగ్ కూడా, మీకు టైపింగ్ స్పీడ్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఫ్రెండ్. మీరు టైపింగ్ స్పీడ్ కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్. సో టైపింగ్ స్పీడ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాంతోపాటుగా మీకు ఎక్స్ట్రాగా మీ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే మీకే యాడెడ్ అడ్వాంటేజ్ ఫ్రెండ్. మీ యొక్క ఇంటర్వ్యూలోని మీ కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేస్తాయి ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనం ఇక్కడ ఏజ్ లిమిట్ కోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్. ఆల్రెడీ తమిళలో మీకు మెన్షన్ చేశాను, 18 years to 42 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2022. 1/7/2022కి మీ వయసు 18 సంవత్సరాలు లోపై ఉండాలి. అండ్ 18 సంవత్సరాల పైన 42 సంవత్సరాల లోపై ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 5 years to 10 year ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది, అది కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. దీంతో పాటుగా రిజర్వేషన్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎంత చెప్పిన రిజర్వేషన్స్ ఉన్నాయని. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్. ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ద అప్లికెంట్ షల్ బి సబ్మిటెడ్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మ్ ఆఫ్ 3 అట్లీస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. వాళ్ళు మొత్తం 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మేము అడుగుతున్నారు ఫ్రెండ్. ఒక ఫోటోగ్రాఫ్ మీకు అప్లికేషన్ మీద సబ్మిట్ చేయమంటున్నారు. అండ్ 2 ఫోటోగ్రాఫ్స్ మీకు ఏదైతే కాల్ లెటర్ హాల్ టికెట్ వస్తుందో స్కిల్ టెస్ట్ కోసం దాని మీద అయితే పేస్ట్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీరు మీ డాక్యుమెంట్స్ కూడా కొన్ని ఇవ్వాలి ఫ్రెండ్. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, షార్ట్ అండ్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ చెప్పాను కదా ఫ్రెండ్, ఇది వెరీ ఇంపార్టెంట్. టైపింగ్ ఇంగ్లీష్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు కోటాలో కానీ అప్లై చేస్తే మీరు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీ తమిళలో ఆల్రెడీ మెన్షన్ చేసిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యూటింగ్ బై ద టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఇక్కడైతే మీకు ఏ రాత పరీక్షలు జరగవు ఫ్రెండ్, డైరెక్ట్గా మీకు టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్లో మీకు టెస్ట్ అవుతుంది. మీరు ఆ షార్ట్ హ్యాండ్ టెస్ట్ని మీరు క్లియర్ చేయాలి ఫ్రెండ్. ఆ షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ మీరు క్లియర్ చేస్తే మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే మీద అవుతుంది. ఆ షార్ట్ హ్యాండ్ టెస్ట్ మీరు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్. దాని తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, దాంట్లో మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు
జాబ్ అయితే గ్యారంటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీకి అయితే 1000 రూపీస్ వీళ్ళు ఎగ్జామ్ ఫీజు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అండ్ అదర్ దెన్ వాళ్ళకైతే 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు తీసుకుంటున్నారు. సో ఇది కూడా మీరు ఇంపార్టెంట్ చూసుకోండి ఫ్రెండ్. ఎగ్జామ్ ఫీజు మీరు ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చెప్పారు. ఎగ్జామ్ ఫీజు మీరు పే చేయాలి త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రెండ్. మీరు బ్యాంక్ వెళ్ళి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. అది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్. ఈ డీటెయిల్స్ మీరు డిమాండ్ డ్రాఫ్ట్లో ఇస్తే వాళ్ళు మీ డిమాండ్ డ్రాఫ్ట్ని అయితే తయారు చేస్తారు ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్. ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు వాళ్ళు మీ డిమాండ్ డ్రాఫ్ట్ని అయితే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్. దాంతోపాటుగా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ దీనికైతే అప్లై చేయొచ్చు. సో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న పర్సన్స్ కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్. అండ్ దీని లాస్ట్ డేట్ మీకు చెప్పారు కదా, ఆర్ నాట్ బిఫోర్ ఆఫ్ 22/10/2022 5 PM కల్లాని మన అప్లికేషన్స్ అయితే రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో 76 పోస్ట్, ఇది ఆల్సో హ్యూజ్ పోస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే స్టెనోగ్రఫీలో నాలెడ్జ్ ఉందో, ఎవరైతే టైపింగ్లో నాలెడ్జ్ ఉందో వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ అయ్యే నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.